సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇంత ఉదయాన్నే ఎవరు పంపించారా పార్సిల్ అని ఆశ్చర్యంతో విప్పి చూస్తే అరవిరిసిన ఎర్ర గులాబీల పూలగుత్తి నా జన్మదిన శుభాకాంక్షల్ని తెలుపుతూ నా స్నేహితురాలు పంపించిందండి. ఎక్కడో విదేశాల్లో ఉన్న తను ఎలా అంత దూరం నుండి నాకు ఆ పువ్వుల్ని కానుగ్గా పంపిందని తెగ ఆశ్చర్యపోయాను. మరి కాసేపటికి ఢిల్లీ నుండి కాబోయే మా శ్రీవారు పంపించిన నాకిష్టమైన లిల్లీ పూల గుత్తి, విశాఖపట్నం నుంచి మా పెద్దక్కయ్య పంపించిన ఉప్పాడ జరీ చీర, విజయవాడ నుంచి మా తమ్ముడు పంపిన కొండపల్లి బొమ్మలు, రాత్రి వరకు నాకు సంభ్రమాల మీద సంభ్రమాలే. ముందే కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి సగులందరికీ స్వాగతం. సగులు ప్రతిరోజు సరికొత్త రుచులను పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా మరో సరికొత్త రుచితో మీ ముందుకు వచ్చేసిందండి. మరి మనతో ఉన్నారు స్నేహ గారు. స్నేహ గారు ఈ రోజు మనకి టమాటా సాబు కోప్రా కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నారు. సో మరి అంతకన్నా ముందు మనం స్నేహ గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం స్నేహ గారు. నమస్కారం అండి. స్నేహ గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే. సో మరి ఈ రోజు మా సకుల కోసం టమాటా సాబు కోప్రా కర్రీ అవునండి తయారు చేసి చూపించబోతున్నారు కదా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఆయిల్, ఉల్లిపాయలు, సాబుదాన్ని నానబెట్టినవి, టమాటో జ్యూస్, కోప్రా, కొత్తిమీర, కార్న్ఫ్లోర్, పోపు దినుసులు, జీడిపప్పు, కారం, నెయ్యి, పసుపు, ధనియాల పేస్ట్, గరం మసాలా, ఉప్పు, స్ప్రింగ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా. సో స్నేహ గారు మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి దీన్ని ఎలా తయారు చేయాలి? కార్న్ఫ్లోర్ వేసి కొంచెం వాటర్ సో మొత్తం కార్న్ఫ్లోర్ అలాగే నానబెట్టిన సగ్గుబియ్యం మిక్స్ చేశారు కదా వాటర్లో. మిక్స్ చేసి కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఓకే. సో దాన్ని ఉండల్లాగా చేసుకోవాలి. ఉండల్లా చేసేసుకొని సో ఉండలాగా చేసి డీప్ ఫ్రై చేయాలి కదా. సో మరి ఈలోపు మనం స్టవ్ వెలిగించి ఆయిల్ వేడి చేసుకుందామా? ఓకే. నెయ్యి వేసి కొంచెం కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు. ఓకే. సో అంటే నెయ్యిలో మనం ఫ్రై చేయాలా? ఓకే. సో నెయ్యి వేడొచ్చింది కదా. ఓకే. సో మరి ఫ్రై చేసేసుకుందామా? సో డీప్ ఫ్రై కాకుండా కొంచెం అలా రోస్ట్ అయ్యేలాగా చేసుకుని సరిపోతుంది. ఇది నెయ్యిలో కాబట్టి చాలా మంచి ఆ ఫ్లేవర్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఈ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇందులోనే మనం జీడిపప్పు వేయించేసుకుందాం. ఇంకా తీసేద్దాం. ఆయిల్ కొంచెం వేడొచ్చిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకో. ఓకే. ఓకే. సో ఆయిల్ వేడొచ్చేసింది కదా, ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం. సో ఇది అయ్యాక కొంచెం పోపు దినుసులు వేసుకుందాం. సరిపోతుంది. ఓకే. సో పసుపు. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నెక్స్ట్ ఈ సూప్ దాంట్లో పోసేసి. ఓకే. టమాటో ప్యూరీ. దీంట్లో కావాలంటే కొంచెం మనం వాటర్ వేసుకుందాం. సో ఇప్పుడు దీని తర్వాత మనము ధనియాల పౌడర్ ఇది వేసాం కదా, డైరెక్ట్ వేసేసుకుందాం. ఓకే జీలకర్ర ధనియాల పేస్ట్
ఇంకా ఉప్పు అంటే సరిపోయినంత. సరిపడాయి. సో మనం ఉప్పు ముందే వేసేసాం కాబట్టి ఇప్పుడు కారం పొడి తర్వాత కొంచెం మగ్గాకేసి కొబ్బరి పొడి వేసుకున్నామండి. ఎండు కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి అంటే దీనికి క్వాంటిటీ ఏదైనా ఉంటుందా? మన టేస్ట్ ని బట్టి వేసుకోవడమేనండి. ఓకే. అంటే చిక్కగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా సరిపోతుంది. స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం వేసుకో. నెక్స్ట్ ఇవి ఇంకేసుకుంటే సరిపోతుందండి. ఓకే. సో ఇంకా డైరెక్ట్ గా మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఉండలు, సాపు గింజల ఉండలు ఇవి ఇందులో వేసేసుకుంటే వెళ్ళిపోవాలండి. దాంట్లో లోపల పడాలి కదా, పడితే టేస్ట్ వస్తుందండి. ఓకే. సో మరి కొంచెం ఒక 2 minutes వెయిట్ చేద్దామా? ఓకే. సో మనం వచ్చేసి నెక్స్ట్ కొత్తిమీర, పుదీనాతో దీంట్లో వేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా. నెక్స్ట్ గరం మసాలా వేసుకుందామండి. నెక్స్ట్ సర్వింగ్ ప్లేట్లో తీసుకుందామండి. ఓకే. గార్నిష్ చేసుకుందాం. టమాటా సాబు కోప్రా కర్రీ రెడీ అయిందండి. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంటుందో. ఓకే. సో టమాటా సాబు కోప్రా కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా డిఫరెంట్గా ఈ కర్రీని చేశారు. సో మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూడాలని నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది. సో మరి దీని టేస్ట్ చూడబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. టమాటా సాబు కోప్రా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం, కార్న్ ఫ్లోర్, కొబ్బరి పొడి, ఆనియన్స్, పోపు గింజలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పుదీనా, కొత్తిమీర, జీడిపప్పు, స్ప్రింగ్ ఆనియన్స్, టమాటా ప్యూరీ, ఆయిల్, జీలకర్ర, ధనియాల పేస్ట్, పసుపు. టమాటా సాబు కోప్రా కర్రీ తయారు చేసే విధానం: ముందుగా బౌల్లో నానబెట్టిన సగ్గుబియ్యం, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలిపి ఉండలుగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి నెయ్యి వేసి, నెయ్యి వేడైన తర్వాత సగ్గుబియ్యం ఉండలను రోస్ట్ లా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే బాండీలో జీడిపప్పు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే బాండీలో ఆనియన్స్, తాలింపు గింజలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ప్యూరీ, జీలకర్ర, ధనియాల పొడి పేస్ట్, ఉప్పు వేసి కలిపి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత కారం, కొబ్బరి పొడి, స్ప్రింగ్ ఆనియన్స్, ఫ్రై చేసిన సగ్గుబియ్యం ఉండలు ఈ గ్రేవీలో వేసి మరో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర, గరం మసాలా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లో తీసుకొని జీడిపప్పుతో గార్నిష్ చేస్తే టేస్టీ టమాటా సాబు కోప్రా కర్రీ రెడీ. టమాటా సాబు కోప్రా కర్రీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. మరి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుందండి. టమాటా